విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా 3,371 అధ్యాపక పోస్టులు నూతన నోటిఫికేషన్కు కూటమి ప్రభుత్వం నిర్ణయం. వచ్చే 3 నెలల్లో యుద్ధ ప్రాతిపదికన ఖాళీలను భర్తీ చేస్తాం. శాసనమండలిలో విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ విశ్వవిద్యాలయాలలో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను వచ్చే 3 నెలల్లో యుద్ధ ప్రాతిపదికన భర్తీ చేస్తామని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టుల సంఖ్య, ఆయా ఖాళీలను ఎప్పటిలోగా పూర్తి చేస్తారని శాసన మండలిలో సభ్యుడు బొర్రా గోపీమూర్తి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇస్తూ, రాష్ట్ర వ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో 3,371 అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఉన్నత న్యాయస్థానంలో పెండింగ్లో ఉన్న కేసులను పరిష్కరించి 3 నెలల్లో అవసరమున్న ఖాళీలను భర్తీ చర్యలు తీసుకుంటాం. ఖాళీల భర్తీకి 2018, 2023లో నోటిఫికేషన్ ఇచ్చారు. వర్టికల్, హారిజంటల్ రిజర్వేషన్ పాటించకపోవడంతో 2023 నోటిఫికేషన్ను కోర్టు తప్పుబట్టింది. దీంతో సదరు ప్రక్రియ నిలిచిపోయింది. ఇప్పటికే మేము ఏజీతో 3 సార్లు సమావేశం కావడం జరిగింది. పూర్తి స్థాయిలో చర్చించాం. నూతన నోటిఫికేషన్ ఇవ్వాలని మేము నిర్ణయం తీసుకున్నాం. యుద్ధ ప్రాతిపదికన పెండింగ్ పోస్టులను వచ్చే 3 నెలల్లో భర్తీ చేయాలనే నిర్ణయం ప్రభుత్వం తీసుకుంది. గత ప్రభుత్వంలో రాజకీయ కోణంలో ఉన్న అపాయింట్మెంట్లు జరిగాయి. దీనివల్ల యూనివర్సిటీలో ఎంతమంది సిబ్బంది అవసరం, ఎవరు ఏం పని చేస్తున్నారో మ్యాన్ పవర్ ఆడిట్ చేయాల్సిన అవసరం ఉంది. ఆడిట్ పూర్తి అయిన తరువాత స్పష్టత వస్తుంది. కాంట్రాక్ట్ ఉద్యోగులకు వెయిటేజ్ విషయంలో లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్నాం. చేయాలనే తపన మాకు ఉంది. లీగల్గా ఇబ్బంది పడకూడదు. చరిత్రలో ఎక్కడా జరగని విధంగా 150 రోజుల్లో డిఎస్సి పూర్తి చేశాం. 16,000 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేశాం. దానికి కారణం గత నోటిఫికేషన్లో తప్పులు సరిదిద్దడమే. కమిటీ వేసి ఖచ్చితంగా అమలు చేశాం. ఇంకా మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉంది. కాంట్రాక్టు ఉద్యోగుల విషయంలో కూడా ప్రభుత్వం సుముఖంగా ఉంది. వయస్సు విషయానికి వస్తే ఇప్పటికే జీఓఎం ఏర్పాటు చేయడం జరిగింది. చర్చించి నిర్ణయం తీసుకుంటాం. ప్రజా సమస్యలు పరిష్కరించేందుకే ప్రభుత్వం ఉంది. ఉన్నత విద్యలో పలు సంస్కరణలు తీసుకువచ్చాం. కమిషనరేట్లను కూడా బలోపేతం చేస్తాం. ఆ బిల్లు కూడా వస్తుంది. అన్ని సమస్యలపై నేను వ్యక్తిగతంగా సమీక్షిస్తున్నాను. నియామకాలను చాలా సీరియస్గా తీసుకుంటున్నాం. తప్పనిసరిగా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తాం. వచ్చే 3 నెలల్లో న్యాయ సమస్యలను పరిష్కరించి నోటిఫికేషన్పై ముందుకు వెళ్తామని తెలిపారు.